బంగ్లాదేశ్ హిందూపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో బంగ్లాదేశ్ ప్రభుత్వానిధి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఖబర్దార్ బంగ్లాదేశ్ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో తీపుదాస్ అనే హిందువుడు యువకుడు హిందువులంతా ఒక్కటే, బంగ్లాదేశ్ హిందువులపైన హింసకండ చేస్తే సహించమని, భారతీయులందరూ ఏకమై ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ లేకుండా చేస్తామని వారు హెచ్చరించారు. ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయుల తరపున ఏదైతే గత వారం రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండలో అసువులు బాసిన దీపు సింగ్ ఆత్మకు మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కరిని అన్ని దేశాల్లో మీకు తెలుసు, ఏ దేశం నుంచి శరణార్థులుగా వచ్చినా ఇక్కడ హక్కున చేర్చుకునేటటువంటి స్వభావం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులది. కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ భారతీయులు పెట్టిన భిక్ష. కానీ ఈరోజు మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందంగా మా చేత ఏర్పడినటువంటి మీరు ఈరోజు హిందువులను ఊచకోత కోయడం, ఏమి చేసిన పాపం ఆ హిందూ సోదరుడు దీపు సింగ్ చేసిన పాపం ఏంది? సర్వ మతాలు, సర్వ మానవత్వం, ముఖ్యంగా సర్వ మతాలు, దేవుడు ఎవరైనా సరే, కొలుచుకునే విధానాలు ఏవైనా సరే, ఎవరు ఏ రీతిన చూసినా ఆ విధంగా ప్రత్యక్షమయ్యేటటువంటి భగవంతుడు ఒక్కడేనని చెప్పేసి మాట్లాడటమే మీకు పాపం అయిందా? ఏమి మీ మతోన్మాదం? ఎందుకు ఇంత పేట్రిల్ని పోతున్నారు మతోన్మాదులు? ఇది ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇట్లా అనేకమైనటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఈ రోజు ఎటు పోతుంది సమాజం అనేది ఈ రోజు భారతీయులంతా ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కొంతమంది క్రూరత్వంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఈ రోజు దీపు సింగ్ అతన్ని కాల్చినటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా ఈ రోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. రోజు బంగ్లాదేశ్ లో ఒక హిందువును నీచంగా కొట్టి చంపి ఆ తర్వాత వేలదీసి కాల్చినటువంటి మతోన్మాదులు ఈరోజు మన భారతదేశం వాళ్ళకు బుద్ధి చెప్తున్నది. భారతీయులు ఏమి చేయలేనటువంటి విషయాల్లో ఈ రోజు బంగ్లాదేశ్ లో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మనం హెచ్చరిస్తున్నాము. ఈ రోజు హిందువులు అందరూ ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, అన్ని దేవుళ్ళు ఒకటే అనే దానికి వారు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఇప్పటికీ 11 మందిని ఈ విధంగా సజీవ దహనం చేశారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. చూస్తూ ఉండుకోము. ఇదే విధంగా జరిగితే బంగ్లాదేశ్ ప్రపంచ పటంలో లేకుండా చేసేటటువంటి మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఏకమై ఉన్నారు. బంగ్లాదేశ్ లో దీపు దాస్ అనే ఒక హిందూ యువకుడిని ఘోరాది ఘోరంగా, సహజంగా మన యొక్క భారతదేశ నాగరికత ఏం చెప్తుందంటే, మనం ఎవరైనా కనీసం ఒక పాము చచ్చిపోతే మళ్ళీ ఆ పామును కొట్టాలన్నా కూడా మనకు మనసాడదు, చెయ్యాడదు. అలాంటిది బంగ్లాదేశ్ లో నిర్దాక్షిణ్యంగా ఒక హిందూ యువకుడిని పరిమితాన్ని కొట్టి చంపగాకన చచ్చిపోయిన శవాన్ని కూడా చెట్టుకు వేలాడతీసి కాలుస్తున్నారంటే, నేను అడుగుతున్నా ఈ రోజు బంగ్లాదేశ్ యువకుల్ని, సమాజంలో బంగ్లాదేశ్ యువకులను, బంగ్లాదేశ్ లో ఉన్న గవర్నమెంట్ నాయకులను కూడా, మీరు ఏం చదువుతున్నారు?